సీఎంతో నాకు గుడ్ రిలేషన్ ఉన్నది. సీఎంతో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీకి సీఎంతో గుడ్ రిలేషన్ ఉంటుంది. కానీ ఏ సీఎంతో ఎవడొస్తే ఆ సీఎంతో ఒక బీజేపీ తప్ప ఎవరు సీఎం అయినా ఓకే అంత గుడ్ రిలేషన్ ఉంటుంది. అది కేసీఆర్ ఉన్నప్పుడు గుడ్ రిలేషన్ ఉంటుంది, రేవంత్ రెడ్డి వచ్చినా గుడ్ రిలేషన్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి వచ్చినా కూడా గుడ్ రిలేషన్ ఉంటుంది ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకంటే ఓనేమో పెళ్లి చేసుకుంటారు, ఓనేమో ఉంచుకుంటారు, ఇక అంతే. ఓనేమో కట్టుకుంటారు, ఓనేమో ఉంచుకుంటారు. వీళ్ళు రాజకీయం, వీళ్ళు సక్రమైన సంసారం. దర్జాగా మేము ఇదే పార్టీ మీ ఓనికి మద్దతు ఇయ్యం అని సచ్చినప్పుడు ఎవరు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మాత్రమేమో హిందువులందరూ ఎంఐఎంకి వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ. లేదు, ఆ ముస్లింలందరూ ఈ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ మినగా మిగతా ప్రాంతాల్లో వాళ్ళేమో కాంగ్రెస్కు, అదే రకంగా బీఆర్ఎస్కి అని వాళ్ళ డీలింగ్ అదే. ఇప్పుడు కేసీఆర్ దిగిపోతే కేసీఆర్ లంగ అవుతాడు, సడన్ గా రేవంత్ రెడ్డి మంచిగా అవుతాడు. రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి దిగిపోయి కేసీఆర్ అనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి లంగ అవుతాడు, మళ్ళీ కేసీఆర్ మంచిగా అవుతాడు. ఇటువంటి నీచులు సిగ్గి శరం లజ్జ మానం ఏం ఉండదు. ఇజ్జత్ మానం ఉంచి గడ్డ మాడతారు. ఇప్పుడు ఒక్కంతో సంసారం చేయాలి, ఒక్కంతో బతకాలి, ఒక్కంతోనే కష్టమైన నష్టమైన బతకాలి. అది వేరే బ్యాచ్. అది 4 రోజులు ఈడ 4 రోజులు ఏ చెట్టు పసకుంటే ఆ చెట్లో ఉంటారు. గుడ్ రిలేషన్, నాది గుడ్ రిలేషన్. జూబ్లీస్ బైపోపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలట. సీఎం రేవంత్ రెడ్డితో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అలా అని మాకు శత్రుత్వం కూడా ఎవరితోనూ లేదని, అంటే బీఆర్ఎస్ తో కూడా శత్రుత్వం లేదు, ఎవడు పేమెంట్ ఇస్తే వాళ్ళతో తీసుకుంటాం, అలా డైలాగ్ అదే స్పష్టం చేసిన. ఇవాళ ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీస్ ఉప ఎన్నిక విషయంలో తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. రాజకీయాల్లో తాము సైద్ధాంతికంగా రాజీ పడడం లేదని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామని గుర్తు చేసి చూసినవా? గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇస్తారు. అంతే. వాడు సుఖమేం కాదు, వీడు సుఖమేం కాదు, ఇద్దరు నాకు ఫ్రెండ్సే, ఇద్దరితో నీ క్లోజే ఉంటా. ఎవడన్నది అనుకోని నాకు శరీరం బయలుతే చాలు, శరీరం బయలుతే చాలు. ఇటీవల సీఎం రేవంత్ ఫోన్ చేసి నన్ను కలవాలని చెప్పారు. కలిశాక మీ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయని అడిగారు. నా నియోజకవర్గంలో ఒక భాగంలో మెట్రో లైన్ రాయాలని గుర్తు చేసినట్లు అసదుద్దీన్ చెప్పుకోవచ్చును. ఆ మొత్తం మెట్రో లైన్ పూర్తి కావడానికి 2 కోట్ల వరకు అవుతుంది. తాను ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలని అసదుద్దీన్ చెప్పారు. మావాడు ఏమంటున్నట్టే, నేను గతంలో బీఆర్ఎస్కి ఇచ్చిన, ఇప్పుడు కాంగ్రెస్కి ఇస్తానా, రేపు మళ్ళీ బీఆర్ఎస్కి ఇస్తా, నాకు సిగ్గు లేదు, శరం లేదు, నా ఇష్టం, నాకు వచ్చేది మనం లేదు, నేను ఇంతే పుష్పరాజు అంటాను. మారడంట మావుడు. అది పక్కన పెట్టరా. జూబ్లీస్ బైపోల్పై బీఆర్ఎస్ భేటీ అట. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దిశానిర్దేశం. పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరట. జూబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడరు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇవాళ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం అయ్యిండు. ఈ గెలుద్దామని చూస్తున్నాడు. ఈయనేమో ఈడ పంచాయతీ, వాళ్ళేమో ఆడ పంచాయతీ, ఎందుకన్నా రామన్న బొమ్మ పెట్టుకురు. ఏదైనా సరే హోరాహోరీ అడుతుంది, డిష్యూమ్ అంటారు. ఎవరు గెలుస్తాడు? ఎంఐఎం పార్టీ వచ్చి పొరలాడి తిరిగినా కూడా, ఎంఐఎం పార్టీ పొరలాడి తిరిగినా కూడా ఆడ ఎంఐఎంకు అవకాశం లేదు. వాళ్ళు గెలవరు, వాళ్ళు పోటీలో ఉండరు. కానీ బీఆర్ఎస్కి అయితే ఎంఐఎం వాడు సపోర్ట్ ఇచ్చినా అయిపోయినా జనం సపోర్ట్, దానికి జనం సపోర్ట్తో బయటపడతాను కొడతాను. ఇక మా రేవంత్ అన్న సంఘాలు గుర్తుకుంటాను, ఎంఐఎం నా సపోర్ట్ ఉన్నాడు, అసదుద్దీన్ నాకు ఓరేపిస్తాడు అనుకుంటున్నాడు. వానికే కదిలేదు, ఇక నీకే రేపిస్తాడు, వాని దేశంతోనే కదిలేదు. ఏం దాసి